పండుగ 4 రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. మొదటి రోజు భోగి. భోగి పండుగ రోజు అందరూ తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేసుకుంటారు. భోగి అంటే పాతదనానికి ముగింపు మరియు కొత్తదనానికి స్వాగతం. కానీ ఇదే రోజున పాత రోజుల్లో ఏడ్చేవారంట. దానికి కారణం ఏంటంటే ఈ భోగి పండుగ రోజు ఏడిస్తే తర్వాత రోజు నుంచి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నమ్మకం. కానీ దీనిలో అసలు కారణం ఏంటంటే ఇదే రోజున ముగ్గురు స్వర్గ. రెండో రోజు చాలా ప్రధానమైన రోజు సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ రోజు అందరూ సూర్యునికి ప్రార్థించేవారు. పంట కోత అయ్యాక కొత్తగా కోసిన వరికి సంబంధించిన పదార్థాలన్నీ చేసి సూర్యునికి సమర్పించేవారు. అది కూడా మట్టి కుండలో తయారు చేసి సమర్పించేవారు. ప్రత్యేకంగా నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ 5 అంశాలతో తయారు చేసిన మట్టి కుండలు ప్రసాదాన్ని తయారు చేసి దేవుడికి అర్పించేవారు. మూడో రోజు వచ్చేసరికి కనుమ పండుగ. కనుమ పండుగ రోజు స్నేహితులని, బంధువులని ఇళ్లకు పిలుచుకొని వారికి నచ్చిన ఐటమ్స్ అన్ని తయారు చేసుకుని తింటారు. 4వ రోజు వచ్చేసరికి ముక్కనుమ. ఈ ముక్కనుమ రోజు రథాన్ని ఊరంతా తిప్పుతారు. ఎందుకంటే ఊరిలో ఏదైనా చెడు పీడు ఏదైనా ఉంటే పోతాయని నమ్మకం.